జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం. విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎంపిక కాబోతున్నారని మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. అదేవిధంగా దగ్గుబాటి పురంధేశ్వరిని పదవి నుంచి తొలగిస్తున్నారని కూడా అందరికీ తెలుసు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఈమె అవుట్ అనే పరిస్థితిలో బీజేపీ అధిష్టానం ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నట్టు మనకు విశ్వసనీయ సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పదవి చేపట్టి నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి గారు బీజేపీని బలోపేతం చేయకుండా టీడీపీని బలోపేతం చేస్తుంది. టీడీపీ సైడే ఎక్కువ ఫేవర్గా ఆమె అడుగులు వేయడం వల్ల బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు మనకు సమాచారం. ఇదే క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేయడం, అంతేకాకుండా స్పీకర్గా పనిచేయడం, రాజకీయ అనుభవం ఉండడం, అందరితో పరిచయాలు ఉండడంతో కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నిర్మిస్తే ఇప్పుడుండే పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పుంజుకునే అవకాశం ఉందని చెప్పి ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. ఇదే కాకుండా వైజాగ్లో జరిగిన కొన్ని కొకైన్స్ కానీ వీటన్నిటిపైన కొన్ని అభియోగాలు పురంధేశ్వరి కుటుంబం పైన రావడం, అంతేకాకుండా దాంట్లో కొన్ని కీలక పాత్రలు వీరి బంధువుల ద్వారానే ఆ కంపెనీల్లో నడుస్తున్నాయని చెప్పి తెలియడం కూడా ఢిల్లీ పెద్దలకు ఒక విధంగా ఆగ్రహం తెప్పించాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది మనకు సమాచారం వరకే. కానీ దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఎంతసేపటికి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పైన టార్గెట్ చేస్తూ, ఇంతకు మునుపు కూడా గతంలో కూటమిలో లేనప్పుడు కూడా అధికార పక్షం వైసీపీనే కేవలం టార్గెట్ చేస్తూ, చంద్రబాబు నాయుడుకి ఫేవర్ చేస్తూ ఎన్నో అలిగేషన్స్ వైఎస్ జగన్ పైన ఆమె చెలక్తులు విసిరిన విషయం అందరికీ తెలిసిన విషయం. ఇవన్నీ గమనిస్తూనే వచ్చిన బీజేపీ అధిష్టానం ఎంతవరకు బీజేపీని ఈమె బలోపేతం చేస్తుందని చాలా కాలం వేచి చూశారు. కానీ ఈమె పార్టీ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి బీజేపీ డౌన్ఫాల్ అవుతూ వచ్చిందే తప్పితే బీజేపీ ఎదిగిన పరిస్థితి లేదని ఢిల్లీ పెద్దలు పూర్తి స్థాయిలో గ్రహించారు. ఇదే క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొని రావడం, అతన్ని ఫ్రేమింగ్లో పెట్టాలి, అతన్ని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని చెప్పి కోరుకోవడం, అంతేకాకుండా బీజేపీలో ఉన్న ఒక వర్గం కూడా దగ్గుబాటి పురంధేశ్వరికి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉందని, వారందరూ కూడా బీజేపీ అధిష్టానానికి ఈమెను కానీ ఆ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కానీ తొలగించకపోతే బీజేపీ రాబో కాలంలో ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో భ్రష్టుపడుతుంది. ఇక ఈమె టీడీపీ కోవర్ట్గా మారిపోయింది. దానివల్ల వెంటనే ఈమెను తొలగించి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే కానీ బీజేపీ పార్టీ బతికుండే అవకాశం లేదని చెప్పి చెప్పుకోరావడం విశేషం. ఇక రాబో కాలంలో బీజేపీ అధిష్టానం ఎటువంటి అడుగులు వేస్తుందో వేచి చూడాల్సింది.